Okay, hello everybody, welcome to Try School. సో లాస్ట్ లెక్చర్తో మనకి um, ఒక కాన్సెప్ట్ అయిపోయింది. డేటా టైప్స్ కాన్సెప్ట్లోనే ఉన్నాము, బట్ టైప్ కన్వర్టింగ్ మాత్రం నేను ఒకటి సిరీస్ లాగా చేశాను, అది అయిపోయింది. సో ఇప్పుడు మనం డేటా టైప్స్లోనే ఇంకొక కొత్త కాన్సెప్ట్లోకి వెళ్దాము. సో ఇక్కడ మనం ఇమ్యూటబిలిటీ గురించి చూద్దాం. ఓకే, ఇమ్యూటబిలిటీ ఎక్కడ వాడతాం మనం? హౌ డస్ ఇమ్యూటబిలిటీ ఇంటర్లింక్డ్ విత్ పైథాన్? సో అసలు ఏంటి ఇమ్యూటబిలిటీ అంటే ఏంటనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఓకే, సో చూడండి, ఫస్ట్ పాయింట్ అయితే ఆల్ ఫండమెంటల్ డేటా టైప్స్ ఆర్ ఇమ్యూటబుల్. అంటే ఇమ్యూటబుల్ అంటే ఏంటంటేనండి, చూద్దాం ముందు కింద కొద్ది మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇమ్యూటబుల్ ఆల్ అంటే ఇప్పటి వరకు మనం డీల్ చేసుకున్న ఫండమెంటల్ డేటా టైప్స్ అన్నీ కూడా ఇమ్యూటబుల్ అన్నమాట. ఓకే, సో ఇమ్యూటబుల్. మనం ఒకసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే, వన్స్ వి క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, వి క్యానాట్ పర్ఫార్మ్ ఎనీ చేంజెస్ ఇన్ దట్ ఆబ్జెక్ట్. అంటే ఒకసారి మనం ఆబ్జెక్ట్ని పర్ఫార్మ్ చేస్తే, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, ఫ్లోట్కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. అలా ఒకసారి క్రియేట్ చేసాము అంటే మనం దాన్ని మార్చలేము అనమాట. ఓకేనా? సో మనం ఏం చేసినా దాని మీదే పర్ఫార్మ్ చేయాలి. వీ కెనాట్ చేంజ్ ఇట్ అవుట్. నెక్స్ట్, if we if we are trying to change, then will be then with those changes we with those changes a new object is created. This non-changeable behavior is called immutability. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ ఇట్ ఈస్ థింక్ దాట్ నేను ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చా. ఓకే, మళ్ళీ అదే ఏ ఈక్వల్ టు ఇక్కడ నేను ప్రింట్ చేద్దాము. సో లెట్ us ట్రై టు ప్రింట్ ఇట్ అవుట్. ఓకే, సో ప్రింట్ ఆఫ్ ఏ అంటున్నాను, ప్రింట్ ఆఫ్ ఏ. మళ్ళీ అదే ఏ ఈక్వల్ టు ఏం చేస్తానంటే ఏ ప్లస్ 1 అంట, ప్రింట్ ఏ అంట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఏమైంది, ఇక్కడ ఏ వాల్యూ ఏమైంది చెప్పండి. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది ఇంటీజర్కి. తర్వాత మనం ఏం చేసాం, దీన్ని మార్చాలని చూసాం, అంతేనా? కానీ ఇంటర్నల్గా ఇక్కడ కంపైలర్ ఏం చేస్తుందంటే దాన్ని మార్చదు, దీన్ని మార్చదు, ఈ ఆబ్జెక్ట్ని ఎక్కడ కూడా మార్చదు. అదే పేరుతో కొత్త నెంబర్తో, కొత్త వాల్యూతో, కొత్త ప్రాపర్టీస్తో ఇంకొక ఆబ్జెక్ట్ని ఇక్కడ క్రియేట్ చేస్తుంది. ఓకేనా? పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఏం చేసామంటే ఏని ట్రై చేసాం, ఇక్కడ మారుద్దాం. ఫస్ట్ ఏ వాల్యూ ఇస్తాం, ఏని ప్రింట్ చేసాం, తర్వాత ఏ వాల్యూ మార్చడానికి ట్రై చేసాం. కానీ ఇక్కడ మనకు మారినట్టు కనబడుతున్నాయి, బట్ ఇంటర్నల్గా అది మార్చదు. అదేం చేస్తుందంటే కొత్త ప్రాపర్టీస్తో అదే నేమ్తో ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే ఈ ఆబ్జెక్ట్ ఎక్కడో డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే ఈ ఆబ్జెక్ట్ అంతే ఉంటుంది, కొత్త ఆబ్జెక్ట్ కొత్త ప్రాపర్టీస్తో క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమైంది? సో ఈ ప్రాపర్టీ ఏదైతే నాన్ చేంజబుల్ ఉందో, నాన్ చేంజబుల్ ప్రాపర్టీ ఏదైతే మనం ఇక్కడ కనపడుతుందో, అంటే మనం ఇక్కడ దీన్ని మార్చట్లేదు, ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాం, కొత్త క్రియేట్ చేస్తున్నాం, అంతే కదా? సో ఈ ప్రాపర్టీ, అన్చేంజబుల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాము అంటే ఇమ్యూటబిలిటీ అంటాం. ఓకేనా? ఇమ్యూటబుల్, దిస్ అన్చేంజబుల్ బిహేవియర్ ఇస్ కాల్డ్ యాజ్ ఇమ్యూటబిలిటీ. ఓకేనా? సో ఇక్కడ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 10 అన్నాము, తర్వాత ఏం చేసాము, ఐడిని అంటే దాని లొకేషన్ ప్రింట్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అన్నాం, మళ్ళా దీని లొకేషన్ ప్రింట్ చేసాం. అంటే ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే మనకు అర్థమైనట్టు దీన్నే మనం మారుస్తున్నాం, అంతేగాని మనం కొత్తది క్రియేట్ చేయట్లేదు. అవును కదా? అవునా కదా? మనం ఎక్స్ వాల్యూ తీసుకున్నాము, ఎక్స్ వాల్యూనే మార్చడానికి ట్రై చేసాం. కానీ ఇప్పుడు చూడండి, మనం అనుకున్నట్టు నిజంగా ఎక్స్ వాల్యూ మారింది అనుకుంటే
దీని ఐడి ఒకటే రావాలి. ఎందుకు? ఒక ఆబ్జెక్ట్కి ఒక ఐడినే ఉంటుంది, మల్టిపుల్ ఐడీస్ ఉండవు కదా. ఓకే ఓకే కానీ ఇక్కడ ఏమైంది చూడండి, ఫస్ట్ దాని ఐడి ఒకటి వచ్చింది, సెకండ్ దాని ఐడి దానికి అసలు సంబంధం లేదు, ఇక్కడ నుంచి మొత్తం వేరు వేరు వచ్చేసింది చూడండి, సంబంధం లేకుండా వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇంటర్నల్గా మనం ఇలా ట్రై చేసాము అంటే అదేం చేస్తుంది, దాన్ని మోడిఫై చేయట్లేదు, ఇట్ ఈస్ క్రియేటింగ్ అండ్ అనదర్ న్యూ ఆబ్జెక్ట్. అంతేనా కదా? అంతే కదా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇక్కడ x = 10 అన్నాము, y = కూడా x అనే అన్నాం, y = కూడా ఏమన్నా x అనే అన్నాం. అంటే xలో ఉన్న వాల్యూనే వైలోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు వైలో 10 ఉంది, ఎక్స్లో కూడా ఏముంది, 10 ఉంది. 10 ఉందా కాదా? 10 ఉంది కదా. ఓకే ఇప్పుడు చూడండి, ప్రింట్ ఐడి ఆఫ్ ఎక్స్ అన్నాము, ఐడి ఆఫ్ వై అన్నాము. ఇక్కడ ఏమొచ్చింది అవుట్పుట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ వచ్చింది. ఇఫ్ యూ అబ్జర్వ్, అంటే ఎక్స్లో ఉన్నటువంటి ఎక్స్కి ఐడి ఎంత అయితే ఉందో వై కూడా అదే ఐడి వచ్చింది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆబ్జెక్ట్స్ని బట్టి ఐడీస్ ఉండవు, వాల్యూస్ని బట్టి ఐడీస్ ఉంటాయి. ఓకేనా? వాల్యూస్ని బట్టి ఐడీస్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్తాను నేను ఇక్కడ. చూడండి, ఇక్కడ నేను ఇంకొక ఆపరేషన్ కూడా చేశాను, ఎక్స్ వై = y+1 అని, అంటే వైకి ఇంకొకటి యాడ్ చేశా. నేనేమనుకుంటున్నా, దీన్ని ఈ వై వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మారుద్దామని చెప్పి నేనేం చేశానంటే y = y+1 అన్న, అయితే y = 10+1 అంట, 10+1 అంట. అప్పుడేమైంది ఐడి మారిద్దా, వాల్యూ మారిద్దా? వాల్యూ మారిద్ది, ఇండైరెక్ట్గా ఐడి కూడా మారిపోయింది. అదేంటి, మనం వై మార్చట్లేదుగా, వై అంతే ఉంటుందిగా, వై అడిగిపోతుందంటే కాదు, ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఓకేనా? సో మీరు ట్రై చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ అవుట్ మీ. సో అసలు ఎందుకు ఇది ఎందుకు వాడతాం మనం, నీడ్ ఆఫ్ ఇమ్యూటబిలిటీ అంటే ఎందుకు వాడతాం, అసలు నీడ్ ఏంటి దీనివల్ల అనేది చూద్దాం మనం ఇక్కడ. సో వై ఇమ్యూటబిలిటీ? హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ పైథాన్? అసలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఆబ్జెక్ట్స్ పైథాన్లో అంటే పీవీఎం, పైథాన్ వర్చువల్ మెషిన్ అనేది ఉంటుంది. అది మనకి ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా? సో ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుంది, ఇదే క్రియేట్ చేస్తుంది, ఇంకెవరు కూడా క్రియేట్ చేయరు. ఓకే ఓకే రైట్. సో పీవీఎం in Python, if an object is created, new object is required, pvm won't create object immediately. అంటే మనకి ఎప్పుడైనా సరే కొత్త ఆబ్జెక్ట్ కావాలనుకున్నప్పుడు కొత్తది క్రియేట్ చేయదు. అదేం చేస్తుంది ఫస్ట్ పని అంటే, ఫస్ట్ ఇట్ విల్ చెక్ ఎనీ ఆబ్జెక్ట్ ఈజ్ అవైలబుల్ విత్ ద రిక్వైర్డ్ కంటెంట్ ఆర్ నాట్. అంటే ఆ కంటెంట్తో లేదా అదే వాల్యూతో ఇంకేమైనా ఆబ్జెక్ట్స్ ఉన్నాయా అనేది చూస్తుంది. చూసి ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఇఫ్ అవైలబుల్ అంటే అదే కంటెంట్తో ఆబ్జెక్ట్ ఉంటే దాన్నే రీయూజ్ చేస్తుంది, లేదు అనుకుంటే కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. కొత్త ఆబ్జెక్ట్ని ఏం చేస్తుంది, క్రియేట్ చేస్తుంది. సో దీనివల్ల మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంట్రా బాబు అంటే, మెమరీ యూటిలైజేషన్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది దీనివల్ల. ఎందుకంటే ఇప్పుడు నాకు 10 వాల్యూ కావాలి, చూడండి కింద ఎగ్జాంపుల్ చూడండి, 10 వాల్యూ కావాలి, 10 వాల్యూ 3 తీసుకున్నాను, 3 10 వాల్యూనే క్రియేట్ చేశాను, 10 ఇచ్చాను 3కి. ఇప్పుడు మనం ఒక్కదానికి ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, అదేమవుతుంది, 2 బైట్స్ అలొకేట్ అవుతుంది అనుకోండి ఒక్కో దానికి, అంటే 6 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ చేయాలి మనం నార్మల్గా అయితే ఆబ్జెక్ట్ ప్రకారం అయితే. కానీ ఇక్కడ పైథాన్ పీవీఎం ఏం చేస్తుంది, అది కంటెంట్ ఉందా లేదా దీన్ని క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ దీన్ని క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తుంది అంటే చూస్తుంది 10 వాల్యూ ఇంకా ఏ ఆబ్జెక్ట్కి అయినా ఉందా, ఉంటే ఏం చేస్తుంది, దానికి రెఫరెన్స్ పెట్టేస్తాయి. చూడండి ఈ మూడింటికి కూడా ఐడి ఇప్పుడు సేమ్ ఉంటుందా డిఫరెంట్ ఉంటుందా, సేమే ఉంటుంది ఖచ్చితంగా. చూడండి అవుట్పుట్ మనకి సేమ్ వచ్చింది. ఓకే, సో ఇలా మనకి
ఇమ్యూటబిలిటీ అనేది బాగా మెమరీ ఆప్టిమైజేషన్లో యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఐడి మెథడ్ ఏంటి, ఐడి ఏంట్రా బాబు ఇంత నుంచి వాడుతున్నాను అడగచ్చు మీరు. సో ఐడి ఈజ్ అ ప్రీ డిఫైన్డ్ మెథడ్, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. సో దట్ గివ్స్ ద లొకేషన్ ఆర్ రిఫరెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకేనా, ఆబ్జెక్ట్ లొకేషన్ ఏంటి, దాని యొక్క రిఫరెన్స్ ఎక్కడ ఉందనేది మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో లొకేషన్ కోసం మనం ఏం చేస్తామంటే వీ కెన్ యూస్ బ్లైండ్లీ ఐడి మెథడ్ యూస్ చేయొచ్చు మనం. ఓకే, ఇంకా అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. సో ఇక్కడ కూడా ఏమైంది, సో సేమ్ వాల్యూ ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ వై, హియర్ ఎక్స్ ఈజ్ వై. ఎక్స్ ఈజ్ వై అంటే ఏంటంటే ఎక్స్ ఈజ్ ఎ కీవర్డ్ అనమాట, అదే ఈజ్ ఈజ్ ఎ కీవర్డ్. సో ఈజ్ ఈజ్ ఎ కీవర్డ్. ఇక్కడ ఏమైపోయిందంటే చూడండి, ఇక్కడ మనకి ఇచ్చాడు ఆల్రెడీ, యాక్చువల్లీ ఇట్ రిటర్న్ ట్రూ, బట్ దిస్ ఎడిటర్ is not able to separate. Okay, this editor is not equal to separate. సో ఈజ్ అనే కీవర్డ్ వాడారు కాబట్టి మనకి ఏమైందంటే సారీ ఈజ్ అనే కీవర్డ్ వాడారు కాబట్టి మనకి ఏమైందంటే ఇక్కడ వీ హ్యావ్ గాట్ ద డిఫరెంట్ అవుట్పుట్. సో ఫాల్స్ ఎందుకు వచ్చింది అంటే రెండు సేమే కదా అనుకుంటాం కాబట్టి ఈజ్ అని వాడాము అక్కడ. ఓకే, సో అందుకని మనకి ఏమైందంటే డిఫరెంట్ అయితే వచ్చింది అనమాట. నెక్స్ట్ చూడండి, అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, ఇంకా మేము ట్రై చేయొచ్చు ఇఫ్ యూ వాంట్. ఓకే, ఈజ్ కీవర్డ్ తర్వాత వస్తుంది అప్పుడు చూద్దాం. ఓకే, సో అదే మళ్ళీ ఇచ్చాడు, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్ అవుట్. So that's for the day. Thank you so much. If you have any doubts, you can comment me out. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School. Mana School, Mana Bhashalo.